ఒక ఐఏఎస్ అధికారి మీద అవినీతి ఆరోపణలు వస్తే, అవినీతికి పాల్పడ్డాడని ఆధారాలు ఉంటే ఒక దర్యాప్తు సంస్థ, అది ఏసీబీ అయినా సిబిఐ అయినా, ఆ అధికారికి సంబంధించిన కార్యాలయంలోనో ఆ అధికారికి సంబంధించిన ఇంట్లోనో సోదాలు చేయొచ్చు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేయొచ్చు. అందుకు సంబంధించిన అధికారం ఆ దర్యాప్తు సంస్థకు ఉంటుంది. సిబిఐకి మరిన్ని అధికారాలు ఉంటాయి. కానీ ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన ఒక అధికారి అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు వస్తే మొత్తం సెక్రటేరియట్నే సోదాలు చేయడం, తనిఖీలు చేయడం, సెక్రటేరియట్ కార్యాలయాలన్నింటినీ సీజ్ చేసి మరీ తనిఖీలు చేయడం, ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? సిబిఐకి ఇలాంటి అధికారాలు ఎక్కడి నుంచి దక్కలు పడ్డాయి? అలాగే అరవింద్ కేజ్రీవాల్ మీద బీజేపీ కక్ష సాధింపు ధోరణి ఇంకా కొనసాగుతుందా అనేది చాలా స్పష్టంగా ఇవాళ ఉదయం నుంచి 10 గంటలకు సిబిఐ అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన ఢిల్లీ సెక్రటరీకి వెళ్ళిన దగ్గర నుంచి ఇదే చర్చ కొనసాగుతోంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా చాలా తీవ్ర స్థాయిలో నరేంద్ర మోడీ మీద విరుచుకుపడ్డారు. మోడీకి పిచ్చి పట్టింది, ఒక పిరికి పందలాగా బిహేవ్ చేస్తున్నారు నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి హోదాలో ఆయన పనిచేయడం లేదు అంటూ చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిజంగానే అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీలో సానుభూతి వచ్చినట్టుగా కనబడుతోంది ప్రజల్లో. ఒక అధికారి మీద ఆరోపణలు వస్తే మొత్తం సెక్రటరీ సీజ్ చేయడం ఏంటి అనేది ఇవాళ ఢిల్లీ స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న చర్చ. దీని మీద మనతో ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు అండ్ డిసి రోషే గారు, మాజీ ఐఏఎస్ అధికారి కంటిన్యూ అవుతున్నారు. అలాగే నరసింహరావు గారు కూడా కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు మనతో. అలాగే అద్దంకి దయాకర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దయాకర్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా విశ్వేశ్వరరావు గారు, ఈ తనిఖీలని మొత్తంగా ఢిల్లీ సెక్రటేరియట్నే సిబిఐ సీజ్ చేయడాన్ని మీ పార్టీ ఎలా చూస్తుంది? ఎందుకు చేసింది అనుకుంటున్నారు ఈ పని? బేసిక్గా దీన్ని మనం కామెంట్ చేసేటప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడాలి. సిబిఐ ఏమంటుంది, వాళ్ళ ఏవైతే ఫైల్స్ ఉన్నాయో 2007 అండ్ 2014 ఫైల్స్ అయితే ఏమున్నాయో దాని గురించి ఒక అధికారి, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్వాల్వ్డ్ ఉన్నాడని, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద కొన్ని ఛార్జెస్ ఉన్నాయని, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద ఒక కొలీగ్ ఒక ఉత్తరం రాశాడని వాళ్ళు మేమన్నారు, మేము రైట్ చేస్తామన్నారు. ఈ రాజేంద్ర కుమార్ అని ఉన్నాడు. అయితే రాజేంద్ర కుమార్ని రైట్ చేసినప్పుడు ఎవరికైనా అడ్మినిస్ట్రేషన్ గురించి కొంచెం అవగాహన ఉన్న, అండర్స్టాండింగ్ ఉన్న ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఈజ్ డైరెక్ట్లీ అండర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసు, చీఫ్ మినిస్టర్ ఆఫీసు ఒక దగ్గరే ఉంటాయి. దిస్ ఈజ్ ద టార్గెట్ అగేన్స్ట్ ఓన్లీ అరవింద్ కేజ్రీవాల్. ఎందుకు టార్గెట్ అంటే, ఇప్పుడు పంజాబ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నిన్న ఒక ఇన్సిడెంట్ అయింది అక్కడ ఢిల్లీలో, ఏదో రైల్వేస్ ఏదో డెమోలిష్ చేస్తే దాంట్లో ఒకటి చనిపోయారు. అయిన తర్వాత ఇది చేసింది ఎట్లా ఉంది అంటే, ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఆ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అక్కడే ఉంది, ఎంటైర్ సెక్రటరేట్ను సీల్ చేసినారు, దాంట్లో ఏవో డబ్బులు దొరికినామని మాకు తెలిసినంత మటుకైతే వెరీ క్లియర్గా దాంట్లో కొంచెం అరుణ్ జైట్లీకి సంబంధించిన ఫైల్స్ కూడా ఉన్నాయి. అరుణ్ జైట్లీ డీడీసీ ఏది ఉన్నాయి, దానికి కూడా ఫైల్స్ ఉన్నాయి. కాబట్టి ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఇది ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఢిల్లీ స్టేట్, ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉండదు ఏ ఫైల్స్ కావాలని. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ఇది ఓన్లీ పార్టీ. ఒక క్యాబినెట్ మినిస్టర్ని అక్కడ సస్పెండ్ చేశారు. కేజ్రీవాలే స్ట్రింగ్ ఆపరేషన్ చేసి కరప్షన్ వచ్చినప్పుడు చేసినారు. ఈ దేశంలో లోక్పాల్ బిల్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అబ్సల్యూట్లీ అగేన్స్ట్ కరప్షన్, దాని అజెండానే కరప్షన్. ఒకవేళ ఏదైనా ఛార్జెస్ ఉంటే చీఫ్ మినిస్టర్కి చెప్పొచ్చు, చీఫ్ మినిస్టర్స్ ఆ ఫైల్స్ ఇవ్వచ్చు. దట్ దే డి నాట్ డూ ఇట్. ఒకవేళ నిజంగానే వాళ్ళు కరప్షన్ ఫైట్ చేస్తారంటే, మధ్యప్రదేశ్లో ఇంత పెద్ద వ్యాపం కేసు ఉంది కదా, అక్కడ చేశారా? శివరాజ్ సింగ్ ఆఫీస్ మీద మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్ దేర్. Secretaries are involved, judiciary is involved, chief minister is involved, chief minister OSD involved, governor హర్యానాలో వీరభద్ర సింగ్ సెక్రటరీ మీద చేయలేదు, చౌహాన్ మీద చేయలేదు, రాజేంద్ర సింధియా ఉంది కదా రాజస్థాన్ లో, IPL లో ఉన్నారు కదా, సుష్మా స్వరాజ్ is involved in IPL. కరప్షన్ అన్నప్పుడు ఒక నరేంద్ర మోడీ is committed to corruption, వీళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత మధ్యప్రదేశ్ వెళ్ళి 25 మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఆ సుప్రీం కోర్టులో సిబిఐ కూడా ఏమన్నది, ఈ కరప్షన్ ఇన్వెస్ట్ చేయటం మాకు కాదు, ఇంత పెద్ద కరప్షన్ ఉంది. అప్పటికైనా మళ్ళీ సుప్రీం కోర్టు ఏమన్నది, నో సిబిఐకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ దేశంలో. ఇప్పుడు ఏమంటున్నారు,
బీజేపీ వాళ్ళు వెంకయ్య నాయుడు మాట్లాడితే ఏమన్నాడు, సిబిఐ ఇది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. కాంగ్రెస్ లో పావులు ఉన్నప్పుడు నరసింహ గారు, ఇది ఒక రకమైన దురాక్రమణ కాదా? ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, అది కూడా సెక్రటేరియట్లో ఒక అధికారి మీద ఆరోపణలు, అవి కూడా ఎప్పటివి గతానికి సంబంధించిన ఆరోపణలు. ముఖ్యమంత్రికి ఇన్ఫర్మేషన్ లేదు, ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా వచ్చేసి కార్యాలయాలు సీజ్ చేసి సోదా చేసేసి, అంటే అక్కడ జరుగుతున్న పొలిటికల్ వారికి ఇది ప్రత్యక్ష నిదర్శనం కాదా? అంటే దుర్మార్గం ఇది. దానికి అసలు ఒక చిన్న అసలు బ్యాక్గ్రౌండ్ వారు చెప్పినట్టే కొంచెం యాడ్ చేస్తాను నేను. 2003, 2004లో అంటే ఖచ్చితంగా 12 ఏళ్ల క్రితం 50 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఒక వ్యక్తికి. ఆ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వీళ్ళు చెప్పింది కూడా దాంట్లో ఇంత మింగిస్తాడని రాయాలి. ఆ ఘోష నేతను కంప్లైంట్ చేశాడు. ఏం రాశాడు? ఘోష నేతలు మొన్నటిదాకా కూడా ఢిల్లీ గవర్నమెంట్ లో ఉన్నాడు. ఓ సంవత్సరం క్రితం లేకుండా 50 కోట్ల పని ఎవరికో టెండర్ రూల్స్ సరిగా ఫాలో అవ్వకుండా ఇచ్చారు అని రాశాడు. రూల్స్ సరిగా ఫాలో అవ్వకుండా ఇచ్చాడని రాస్తే అది ఏసీ రాశాడట. రాస్తే వాళ్ళు పట్టించుకోలేదు. నెల రోజుల క్రితమే రాశాడు అతను. పట్టించుకోలేదు కాబట్టి ఏసీబీకి పెట్టాడట. ఏసీబీకి మళ్ళీ లెటర్ రాశాడు. ఏసీబీలో కూడా పట్టించుకోలేదని అప్పుడు సిబిఐకి వెళ్ళిపోయింది. అంటే సిబిఐ ఇంత స్పీడ్గా సిబిఐ లెటర్స్ను పట్టుకుని వాళ్ళు చేస్తామంటే సిబిఐ కానీ ఈడీ కానీ వెంకటకృష్ణ గారు ఒక చిన్న విషయం మనం గుర్తించాలి. అధికారంలో ఎవరు వాళ్ళకి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. అధికారంలో ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో వెంటనే చేరిపోతారు మొత్తం అందరూ కూడా. మోడీని ఎలా భుజాన కాయాలి, అలాగే అధికారంలో పనిచేస్తారు. అధికార పార్టీ వచ్చి వాళ్ళు చేయమని కూడా చెప్పరు. ఇప్పుడు ఇది మోడీ చెప్పాడు కూడా నేను అనుకో ఆటోమేటిక్ మనం అంతా కూడా బీజేపీకి ఉపయోగపడాలి. వాళ్ళు ప్రజలు వీళ్ళు వెంటనే మారిపోతారు. వాళ్ళకి అధికారంలో ఎన్నికలు వచ్చిన మరుక్షణమే వీళ్ళు పార్టీ మారిపోతారు. పార్టీ మారిపోయి ఆయనకి ప్రయోజనం కలిగేట్టు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటారు. సిబిఐకి మన కర్ణాటకలో కేసు నడుస్తుంది. ఇంకా మీకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రాష్ట్రాల్లో చేసే అధికారం లేదు వాళ్ళకి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. పైగా మొన్నే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అధికారులని విచారించడానికి మీకు అనుమతి ఎక్కర్లేదని. అందువల్ల వాళ్ళు చేయగలిగారు. వాళ్ళ సిబిఐలో కరప్షన్ గురించి ఎవరు పట్టించుకోవాలి? ఈడీలో ఉన్న కరప్షన్ గురించి ఎవరు పట్టించుకోవాలి? దేశంలో ఉన్న ఎన్ని కేసులు విచారించడానికి అనుమతి అవసరం లేదు అన్నారు కానీ సచివాలయాలకు చొరబడడానికి అనుమతి అవసరం లేదు. 2003-2004 జరిగిన అతను ప్రొసీజర్ ఫాలో అవ్వలేదన్న విషయాన్ని దానికి ఇవాళ కేజ్రీవాల్ సంతకం పెట్టిన ఫైల్స్ CBI has to take permission from the chief minister of Delhi. దుర్మార్గం ఏంటంటే ఆ ఫైల్స్ ని స్కాన్ చేసి ఆ ఫైల్స్ ని కూడా తిరగేసి ఆ ఫైల్స్ లో ఉన్న విషయాలను రాసుకుని వీళ్ళు వెళ్ళారు. ఇవాళ ఫైల్స్ కి దానికి సంబంధం ఏంటి? అసలు సిబిఐ దుర్మార్గం పని. దానికి అరుణ్ జైట్లీ దీనికి కేజ్రీవాల్ సంబంధం లేదంటాడు. మరి సిబిఐకి అసలు ఎందుకు వెళ్ళింది అక్కడికి? సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు పవర్ ఉన్నారు కాబట్టి వెళదాం. రోసే గారు, ఐఏఎస్ ఆఫీసర్గా రెవెన్యూ సెక్రటరీగా పనిచేసిన మీకు సిబిఐ ఇలా రావచ్చా? ఒక ప్రధాన కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ మీద ఆరోపణలు ఉన్నాయి. సరే, అవి ఇప్పటివా పాతవా 12 ఏళ్ల నాటివా కాసేపు పక్కన పెడదాం. ఆరోపణలు ఉన్నాయి. ఆయనను విచారించాలనుకున్నారు, ఆయన కార్యాలయం తనిఖీ చేయాలనుకున్నారు, ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. ఆల్ సడన్ 10 o'clockకి సిబిఐ వెహికల్స్ వచ్చాయి సెక్రటరీకి. మొత్తం హ్యాండ్స్ అప్ అని చేతులు ఎత్తండి అన్నట్టుగా ఎత్తించారు. తాళాలు వేసేసుకున్నారు. మొత్తం తనిఖీ అన్నారు. సీఎం ఆఫీస్తో సహా ఇంక్లూడింగ్ అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన ఆఫీస్తో సహా తనిఖీలు చేశారు. ఈజ్ ఇట్ ప్రాపర్? ఇలా చేయొచ్చా? ఇది దురాక్రమణ కాదా? నార్మల్గా ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా సిబిఐ కేసులు అనేక ఎంక్వైరీ చేశారు. దాంట్లో కొంత వీళ్ళని సోదాలు చేయటాలు కూడా జరిగినాయి. అవును. మరి జరగబోయే ముందుగా నార్మల్గా ఆచారాలు ఏమిటంటే ది కన్సర్న్ చీఫ్ సెక్రటరీకి ఇట్లా ఇన్ఫార్మ్ చేస్తారు. చీఫ్ సెక్రటరీ ఇన్ టర్న్ హీ వుడ్ ఇన్ఫార్మ్ టు ది సీఎం కన్సర్న్. ఈ నార్మల్ ప్రొసీజర్లు జరుగుతూనే ఉంటాయి. బట్ ఎవ్రీథింగ్ కూడా చాలా సీక్రెసీగానే జరుగుతాయి తప్ప ఎవరికి కూడా తెలియదు. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఇందాక నరసింహారావు గారు చెప్పినట్టు ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రాలు కేసుల జోలికి నేను వెళ్ళడం లేదు. కానీ ఈ ఢిల్లీ రాష్ట్రం అన్నటువంటిది మన రాష్ట్రం లాగా పోల్చుకునేటువంటి ఇండిపెండెంట్ రాష్ట్రం ఇప్పటికి ఇంకా కాలేదు. సో హోమ్ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో భాగం ఉంటుంది.
అట్లనే గవర్నర్ ఇస్ ది ఎగైన్. గవర్నర్కి ఏమన్నా చెప్పొచ్చారా అన్నటువంటి సంగతులు కూడా తెలియలే ఇంకా ఇంతవరకు. ది కన్సర్న్ అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కూడా ఈజ్ ఆల్సో ఏ కాంపిటెంట్ పర్సన్. కానీ మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకున్నారంటండి. మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తోటే వస్తారండి. వచ్చినా కూడా ఇక్కడ ది కట్టసి అంతే. సో ఇక్కడ వారిదే కదా లాండ్ ఆర్డర్ కేంద్రం ఒక ఆధీనంలో ఉంటుంది ఢిల్లీలో. ఇప్పుడు ఢిల్లీలో కూడా చీఫ్ సెక్రటరీ గారు కానీ లేక ఈ సిబిఐ ఏజెన్సీ కానీ అసలు ఎవరికి చెప్పకుండా పోయింది అనేది నేను ఇంకా నమ్మలేకపోతూ ఉన్నా. కానీ ది ఇన్ఫర్మేషన్ మైట్ హ్యావ్ గాన్ టు ది గవర్నర్ దేర్ నంబర్ 1. లేదా గవర్నర్ కి అరవింద్ కేజ్రీవాల్ కూడా మధ్య కూడా యుద్ధం జరుగుతుంది కదా నజీబ్ జంగ్ వీళ్ళకి మధ్యలో. ఇదే అక్కడ గవర్నర్ జనరల్ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాడు, నాకు సహకరించట్లేదని ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మొరబెట్టుకుంటాడు అరవింద్ కేజ్రీవాల్. సో ఇక్కడ 3 అంశాలు. ప్రకాష్ మీరు ఒక్క నిమిషం సార్ విశ్వేశ్వర గారు ఒక్క నిమిషం దయచేసి. ప్రకాష్ రెడ్డి గారు, ఇది అరవింద్ కేజ్రీవాల్ మీద కక్ష సాధింపు కాదా? ఆయన చాలా విషయాల్లో మిమ్మల్ని ధిక్కరిస్తున్నాడు. కేంద్రానికి సంబంధించిన చెప్పిన పని చేయకుండా మీకు 3 సీట్లు మాత్రమే ఇచ్చి 67 సీట్లు ఆయన ఎత్తుకుపోయాడు. ఇంకా అలాంటిది మళ్ళీ రిపీట్ కాకూడదు అని బీజేపీ చేస్తున్న కక్ష సాధింపు చర్య కాదా ఇది? 100% కాదు ఇది. ఒక్కటే విషయం చెప్తాను, ఈరోజు జరిగినటువంటి ఏదో సిబిఐ అక్కడికి, మీరు అందుకోసం చెప్తాను, సిబిఐ అక్కడికి పోయినప్పుడు చీఫ్ సెక్రటరీ వాజ్ ఇన్ఫార్మ్డ్, రైడ్ చేశారు, బట్ చీఫ్ మినిస్టర్ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ దిస్. ఆయనకి చెప్పలేదు, బట్ వెల్ ఇన్ఫార్మ్డ్ టు ది అదర్ ఆఫీసర్స్. అయిన తర్వాత దీన్ని బయట పెట్టి సీక్రెట్ గా జరుగుతుంది రైడింగ్, బయట పెట్టింది కేజ్రీవాల్. అవును బయట నేను అప్పటిదాకా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆగింటే ఆ రైడ్స్ ఆ డిస్కషన్ అంతా బయటకు వచ్చేది, బట్ ఆయన బయట పెట్టింది కేజ్రీవాల్ నెంబర్ 1. బయట పెట్టొద్దా? నేను పెట్టొద్దని అంటలేదు సార్, అంటే లెట్ మీ కంప్లీట్ మై స్టేట్మెంట్. ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ నా మాట మొత్తం అయిపోలేదు సార్. బయట పెట్టిన తర్వాత నెక్స్ట్ 2nd మినిట్ ఏమన్నా తెలుసా సార్, నరేంద్ర మోడీ మోస్ట్ కవర్డ్. రెండో నిమిషం ఆయనకు వచ్చిన 2వ నిమిషం అంటే దాని పూర్వాపరాలు పరిగణించాడు, డిస్కస్ చేయడు, ఆలోచన చేయడు. ఇప్పుడు మీరు నాకు అడిగారు, నేను మీకు సమాధానం చెప్తాను. ఇస్ అ కవర్డ్, పిరికివాడు, దుర్మార్గుడు. 2వ నిమిషం 2nd మినిట్ లో సార్. అంటే నువ్వు పూర్వాపరాలను చర్చించడానికి సెక్రటరీని అడగడానికి నీకు టైం లేదా, ఓపిక లేదా? అసలు మీరు సెక్రటరీ ఎందుకు సార్? కేంద్ర ప్రభుత్వమే మీ ముఖ్యమంత్రిలో కార్యాలయంలో ఉన్న ఒక్క నిమిషం సార్, మీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఒక ప్రధాన కార్యదర్శి మీద ఆరోపణలు ఉన్నాయి, మేము చేయదలుచుకున్నాను. ముఖ్యమంత్రిని ఎందుకు అడగలేదు? మీరు ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు? కేంద్రం ఢిల్లీ ముఖ్యమంత్రి ఎందుకు అడగలేదు? మినిమం ప్రోటోకాల్ కట్టసి లీవ్ ఇట్, ప్రోటోకాల్ పక్కన పెట్టండి. కట్టసి ఎందుకు మిస్ అయ్యారు? హి హాస్ టు ఇన్ఫార్మ్ కదా. హూ హాస్ టు ఇన్ఫార్మ్? CBI was already informed to Chief Secretary and Governor. Why they should inform to Chief Minister? He's a political person. CBI political person తో మాట్లాడాలా, ఆఫీసర్స్ తో మాట్లాడాలా? What is the protocol of the CBI? What is the protocol of the CBI? I am not talking about CBI. Central Minister has to inform. No. Central government has to. When you are going to raid on Chief Minister's office, when you are going to raid on Chief Minister's office, you have to take care. అసలు వాళ్ళ విషయం ఏంటంటే రెడ్డిగా సీఎం ఆఫీస్ మీద ఆరోపణ లేదు, ఎవరి మీద ఆరోపణ లేదు. మరి అది ఎందుకు రైట్ చేశారు? అతను పిలవాలి, ప్రశ్నించండి. 2003-2004 రాజేంద్ర కుమార్ అనే ఆఫీసర్ ఇక్కడ ఆఫీస్ మీద రైట్ చేస్తాం ఎందుకు? వాళ్ళు ఇక్కడ ఆధారాలు ఏది దూరుతాయి అనుకున్నారు? వాళ్ళు ఇక్కడ కరప్షన్ అనేది వాళ్ళు చెప్పట్లేదుగా. నా స్టేట్మెంట్ అయిపోలేదు సార్. మా రాజ్యం కావాలి. ఒక్క నిమిషం సార్, నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక్క నిమిషం. చీఫ్ మినిస్టర్ సే ది ప్రైమ్ మినిస్టర్ ఇస్ కవర్డ్ అని అన్నాడు, సైకోపాత్ అన్నాడు అనడానికి అధికారం ఉందా లేదా? ఆ బాధ్యత రహితమైన ప్రకటన అంటున్నా. ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్. బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ కాబట్టి నువ్వు రేట్ చేస్తున్నావు. ఓపెన్ గా ఉంటే వితౌట్ నోయింగ్ ది ప్రైమ్ ఆఫీసీ, వితౌట్ నోయింగ్ గోయింగ్ ఇంటూ ది డీటెయిల్స్ ఆఫ్ ది కేస్, హౌ కెన్ యూ గివ్ ఎ స్టేట్మెంట్? అసలు రాష్ట్రానికి సంబంధించినంత వరకు చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి పొలిటికల్. మీరు ఎలా వెళ్తారు అక్కడికి?
నేను ఖచ్చితంగా ఇది దురాక్రమణ. ఒక ముఖ్యమంత్రి కార్యాలయం మీద, రాష్ట్ర సచివాలయం మీద దురాక్రమణ. సిబిఐ ఇంకోటా పక్కన పెడితే ఈ దురాక్రమణ కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాల్పడింది అనేది చర్చ. కేంద్ర ప్రభుత్వం అందుకోసం నేను చెప్తాను సార్, హైదరాబాద్ కు సిబిఐ వచ్చింది, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, హైదరాబాద్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ విషయంలో డీల్ చేసింది, ఇక్కడ డిస్కస్ చేసింది, ఇక్కడ వాళ్ళతో పోయింది, మాట్లాడింది. చంద్రశేఖర్ రావు ఆఫీస్ రైడ్ చేసినారా? సిబిఐ వచ్చి ఇన్వెస్టిగేషన్ వెంకటకృష్ణ గారు, ఇట్ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ టు ది హోమ్ మినిస్టర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలోకి దర్యాప్తు కోసం వెళుతూ దాన్ని సీజ్ చేసే స్థాయిలో వెళుతూ ప్రభుత్వానికి అఫీషియల్ గా తెలియకపోయినా అన్అఫీషియల్ గా తెలుస్తుంది. తెలియదు, రాజ్నాథ్ సింగ్ గారికి తెలియదు, మోడీ గారికి తెలియదు, సిబిఐ తన పని తాను చేసిందంటే జనం కీలకమైన అంశాలు 3 ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ నజీబ్ జంగ్ పాత్రను తగ్గించండి, డెమోక్రటిక్ గా మమ్మల్ని పరిపాలించనివ్వండి అని ఒక పోరాటం చేస్తున్నాడు. అది అలాగే ఉంది. పాయింట్ నెంబర్ 2, లా అండ్ ఆర్డర్, ఢిల్లీలో శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించండి. మీరు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు, అది అమలు చేయండి, మా ప్రభుత్వానికి ఇవ్వండి శాంతి భద్రతలు అని అడిగారు, అది ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 3, లేటెస్ట్గా జన్లోక్పాల్ బిల్లుని ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ జన్లోక్పాల్ బిల్లులో కేంద్ర మంత్రులు కూడా దాని పరిధిలోకి వస్తారు అని చట్టంలో పేర్కొన్నారు. ఇది కంటగింపుగా కేంద్రానికి మారిందా? పాయింట్ నెంబర్ 4, నిన్నటికి నిన్న స్లమ్స్లో కూల్చివేతలు జరిగినప్పుడు ఒక చిన్నారి మృతి చెందిన సందర్భంలో అది రైల్వే శాఖ చేసిన కూల్చివేతలు, అది కాస్త బీజేపీకి చుట్టుకుంది, రైల్వే శాఖకు చుట్టుకుంది. దాన్ని పక్కదో పట్టించడం కోసం ఈ చర్యకు పాల్పడ్డారా? ఏ రకంగా చూసినా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద, ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ఒక పాపులర్ గవర్నమెంట్ మీద ఇది దురాక్రమణ అవుతుందా కాదా? ఫెడరల్ డెమోక్రసీకి ఇది విఘాతం కల్పించే విధంగా ఉంది వెంకటకృష్ణ గారు. ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను హరింపజేయడానికి కేంద్ర ప్రభుత్వానికి లేని అంశం తలకెట్టుకున్నట్టుగా మనం ఆలోచించాలి. ఇంకా కొంచెం ఆలోచిస్తే నాన్ బీజేపీ గవర్నమెంట్స్ మీద కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటున్న ఇది పొలిటికల్ వెండెట్టాగా మా పార్టీ చూస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే మాతో వైరుధ్యాలు ఆపుకున్నప్పటికీ కూడా, ఏది ఉన్నప్పటికీ కూడా భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. సరే, ఈరోజు తన సెక్రటరేట్ మీద దాడి జరిగిందంటే తన మీద దాడి జరిగినట్టే. ఇప్పుడు 29th స్టేటా, 28th సార్, అంతే 28th స్టేటా, దానికి అంటే టెరిటోరియల్గా నీకు కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతంగా ఉండొచ్చు గతంలో గాక, లెఫ్టినెంట్ గవర్నర్ ఉండొచ్చు గాక, జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల మీదనో ఇంకో దాని మీద కాదు. డెఫినెట్గా అది ముఖ్యమంత్రి ఆఫీస్ మీద దాడి జరిగినట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే, ఒకవేళ కేజ్రీవాల్కు ఇన్ఫార్మ్ చేయాల్సిన వ్యవస్థే లేకుంటే, కేజ్రీవాల్ చేతులు ముడుచుకొని కూర్చుంటే, తన రాష్ట్ర సెక్రటరేట్ మీద దాడి జరుగుతుంటే అది సిబిఐ మన సంస్థనే, అవినీతి పరులను ఎవరు కూడా మనం సహించాలనేది ఏం లేదు. దానికో సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు లా మనం కొన్ని రూల్స్ ఏర్పాటు చేసుకున్నాం. నా పరిధిలోకి ఎంటర్ అవుతున్న క్రమంలో నాకు చెప్పాల్సిన బాధ్యత ఉన్న పరిస్థితుల్లో నన్ను దొంగగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నం ఇది తీవ్రంగా, ఇది కవర్డ్ అని చెప్పి ఆయన నీతి బాహ్యమని చెప్పి కూడా అనడం జరిగింది. దాని వెనుక ఉన్న అసలు ఇంటెన్షన్ మీరు గమనిస్తే, ఈ మీరు చెప్పిన 4 అంశాలతో పాటు బీహార్ తరహా ఓటమి మీకు ఢిల్లీలో జరగడాన్ని జీర్ణించుకోలేకుండా ఇది పూర్తిగా కక్ష సాధింపు కొరకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి బీజేపీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీరు అంటున్న ఏవి కూడా మీరు ఎవరైతే అధికారంలోకి వస్తే మీరు ఢిల్లీ ప్రభుత్వంలో ఏం చేస్తామన్నారో అది చేయట్లేదు. చేయకపోగా ఆ ప్రభుత్వాన్ని సజావుగా చేయనీయకపోకుండా
జన్లోక్పాల్ బిల్లులో మమ్మల్ని దోషులుగా మమ్మల్ని అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యక్తులను చేయడం ఏంటి, ఇలాంటి వానికి జర్కియాలనే ఒక ఆలోచన కూడా ఇంటర్నల్ ఒక ఏమంటాం మనం ఒక ఫ్యాబ్రికేటెడ్ ఒక కక్ష సాధింపుగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి మీరు భారత ప్రజాస్వామ్యాన్ని ఎన్ని రకాలుగా కూని చేయాలనుకుంటున్నారో అన్ని రకాలుగా కూని చేస్తున్నారు. మీరు వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీద ఇలాంటి చర్యలు తీసుకోలేదు. లలిత్ గేట్ అంశంలో సరే లలిత్ గేట్ పక్కన పెడతాం, రాజస్థాన్ అంశంలో లలిత్ గేట్లో వసుంధర రాజే కుమారుడు కుటుంబం ఉంది అని చెప్తే కూడా వసుంధర రాజే అంశంలో మీరు పట్టించుకోలేదు. రాష్ట్రాల విషయాలు మేమెందుకు పట్టించుకుంటామని అన్నారు. ఇలా సిబిఐ అనేది ఇంతకుముందు మీరు ఏం ప్రచారం చేసిండ్రు, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు. మీరు ఈరోజు మీ పొలిటికల్ ఒక వెసులుబాటు కొరకు మీరు చేస్తున్న దాన్ని దీన్ని ఏమనాలో వారు పునరాలోచించ అవసరం వచ్చింది ఇప్పుడు. ఎస్, డెఫినెట్గా సిబిఐ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, అవినీతిని సహించలేని సంస్థ అయి ఉంటే ముఖ్యమంత్రికి చెప్పకుండా పోవాల్సిన అవసరం ఏముండే? ఇది నా ప్రధానమైన సమస్య, ప్రధానమైన అంశం ఇది. ఈరోజు మన ప్రకాష్ రెడ్డి గారు అంటున్నాడు, ఆయనకు త్రూ లైన్ ప్రిన్సిపల్ సెక్రటరీకో లెఫ్టినెంట్ గవర్నర్ కో వీళ్ళకి చెప్పేదానికి ఆయన ఆఫీసుల మీద దాడి చేస్తుండ, ఆయన డైరెక్ట్ తన పక్కన ఉన్న చీఫ్ సెక్రటరీ ఆఫీసును దాడి చేస్తున్న పరిస్థితి ఉన్నది. నీకు ఇంత మల్టీ ఐడియాలజీ ఉన్న యూనిక్ ఒక కాస్మోపాలిటన్ సిటీలో ఉన్న ప్రభుత్వానికే ఈ రకమైన మీరు జర్కిలిస్తే మీరు ఇక క్షేత్రస్థాయిలో కింద రూరల్ ఇండియాలో మీరు ఏ రకమైన ప్రేమను చూపిస్తారో బీజేపీ వాళ్ళకి తెలుస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది మోడీ పిఎంఓ ఆఫీస్ నుంచి జరిగిన కాన్స్పిరసా, బీజేపీ ఓరియంటేషన్లో జరిగిన కాన్స్పిరసా, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మా పార్టీ దీని మీద అంటే మాట్లాడే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలనే సూచనలు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తిగతంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండే ఏ వ్యక్తి అయినా సరే ఇలాంటి అంశాల పట్ల రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని, రాష్ట్రాల యొక్క ఫెడరల్ రైట్స్ ను వైలేట్ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితిలో ఉండదని నేను విశ్వేశ్వర గారు, మీ అనుమానం ఏంటి? ఇది ప్రైమ్ మినిస్టర్ కనుసన్నల్లో జరిగిందని అనుమానిస్తున్నారా, లేదా బీజేపీ నాయకత్వం లేదా అమిత్ షా గారి కనుసన్నల్లో జరిగిందని భావిస్తున్నారా? ఇది ఢిల్లీలో జరిగింది కాబట్టి 100% మోడీకి తెలిసి ఉంటుంది. మోడీ హ్యాస్ ఇన్ఫర్మేషన్. మోడీ గురించి మనం బ్యాక్గ్రౌండ్లో వెళ్ళాలి. ఇది ఎక్కడే కాదు, అక్కడ కూడా గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ని హెరాస్ చేశాడో అందరికీ తెలుసు. ఎంతమందిని రిమూవ్ చేసినాడు, ఎంతమందిని సస్పెండ్ చేసినాడో కూడా తెలుసు. ఇక్కడ మనం మాట్లాడవలసిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కరప్షన్ పోవాలి ఈ దేశంలోని పవర్లోకి వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఒక మినిస్టర్ కరప్షన్ అయితే అరవింద్ కేజ్రీవాలే పర్సనల్గా స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఆ మినిస్టర్ని డిస్మిస్ చేసినాడు. ఆయన తర్వాత జస్ట్ అబౌట్ 15 days ago 20 days ago జన్లోక్పాల్ బిల్ తెచ్చారు. జన్లోక్పాల్ బిల్లో కూడా ఈ మినిస్టర్స్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, సెంట్రల్ మినిస్టర్స్ కానీ ఉంటే దానికి ఇన్వెస్టిగేషన్. ఒకవేళ సిబిఐ కావాలంటే అరవింద్ కేజ్రీవాల్ని డెఫినెట్గా వెళ్ళి మాకు ఈ ఫైల్స్ కావాలి. ఒకవేళ ఆయన వేయకపోతే ఫైల్స్ ఇంత పెద్ద ఎక్స్పోజర్ చేయొచ్చు. చూడండి, మేము చీఫ్ మినిస్టర్ అడిగినాము, సిబిఐ గాట్ రైట్, సిబిఐకి వెళ్ళి ఈ ఫైల్స్ కావాలన్నాడు. అరవింద్ కేజ్రీవాల్ కోఆపరేట్ చేయడం లేదు, అరవింద్ కేజ్రీవాల్ ఇవ్వడం లేదు ఫైల్స్. ఏమాత్రం అడగరు, ఏ ఫైల్స్ కావాలని అడగరు. మేము చెప్పేది ఏంటంటే దాంట్లో కొన్ని కావాల్సిన అరుణ్ జైట్లీ ఫైట్లు కూడా ఉన్నాయి, అరుణ్ జైట్లీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాడు, అరుణ్ జైట్లీ కూడా ఇవాళ కామెంట్ అన్నాడు, ఆయన రబీష్ మాత్రం ఏదో అన్నాడని. కాబట్టి ఇది 2011 నుంచి 2014 అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు పవర్లో లేడు, అరవింద్ కేజ్రీవాల్కి ఏమాత్రము సంబంధం లేదు. దాని తర్వాత దిస్ ఈజ్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఆయన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్లీ నరేంద్ర మోడీ డస్ నాట్ వాంట్ కేజ్రీవాల్ టు ఫంక్షన్ ఎఫెక్టివ్లీ. ఆ గవర్నమెంట్ ఫెయిల్ కావాలి, గవర్నమెంట్ని డిఫేమ్ చేయాలి. ఇప్పుడు పంజాబ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పంజాబ్లో కూడా దిస్ మ్యాన్ ఈజ్ బికమింగ్ వెరీ పవర్ఫుల్. చిన్న కరెక్షన్, 2003, 2004లో జరిగింది, 2014 కాదండి మన్నించాలి, 2004 వరకు జరిగింది. ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇటీవల కేజ్రీవాల్ అక్కడ ఒక ఫ్లైఓవర్ కట్టాకి టెండర్లో పిలిచారు. సో ఆవిడ ఉన్నప్పుడే షీలా దీక్షిత్ ఉన్నప్పుడు పిలిస్తే 280 కోట్లు వాళ్ళు కోట్ చేశారు. 280 కోట్లు కోట్ చేశాక 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళు అయిపోయాక ఇప్పుడు రేట్లు పెంచాలి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి అని చెబితే మీరు కట్టకర్లా కాంట్రాక్టులు మీరు కట్టకర్లా మా ఇంజనీర్లు కడతారని కట్టించి ఒక 105 కోట్లు సేవ్ చేశారు. 105 కోట్లు సేవ్ చేస్తే ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తా కానీ వాళ్ళు రైట్ చేస్తా సిగ్గుపడలేదు అసలు.
కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేదంటే వాళ్ళు ఇట్లా ఎప్పుడైనా ఒక 100 కోట్లు కాదు 10 కోట్లు సేవ్ చేసిన సందర్భం ఎక్కడ ఉందా? సిగ్గుపడాలి. అతని మీద ఇప్పుడు పోనీ ఆఫీస్ మీద ఎంత చేశారు? 2003, 2004 పత్రాలు కావాలంటే అతను పిలిపించాలి. పైగా ఎవరైతే ఫిర్యాదు చేశారో నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వాలి. అంతేకాదు, ఫిర్యాదు చేసిన వ్యక్తిని పట్టుకోవాలి. ఏమిరా నువ్వు అసలు 12 ఏళ్ళు ఎందుకున్నావు ఢిల్లీ ప్రభుత్వం, అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయాలా? చివరి 3 నెలలు ఎందుకు ఫిర్యాదు చేసేవారు? నీ దీశాకి ఎందుకు ఫిర్యాదు చేస్తారా? పట్టుకోవాలిగా. అది ఆశీష్ ఘోష్ అనే అతన్ని పట్టుకోవాలిగా. అదేవిధంగా సిబిఐ వాళ్ళు చాలా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. సిబిఐ మీద అధికారులందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. ఎంత బ్లేటెంట్ గా పనిచేశారంటే, ఎంత ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు దొరికిపోయారంటే ఈ కేసులో, ఇవాళ జరిగిన ఈ ఘటనలో ఆశిష్ జోషి అనే ఒక ఐఏఎస్ అధికారి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ రైట్స్ జరిగాయి. హూ ఈజ్ దిస్ ఆశిష్ జోషి? ఈయన అరవింద్ కేజ్రీవాల్కి సమకాలికుడు, కాంటెంపరీ, సమకాలికుడు కాదు, కలిసి పనిచేశారు. వీరిద్దరికి మధ్య ఎప్పటి నుంచో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. చాలాసార్లు ఆశిష్ జోషి అరవింద్ కేజ్రీవాల్ మీద కామెంట్ చేశాడు. అవినీతికి వ్యతిరేక పోరాటం చేస్తున్నప్పుడు, అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ఈ కామెంట్స్ వచ్చాయి ఇదే ఆశిష్ జోషి నుంచి. ఆ ఆశిష్ జోషి ఏనాటితో 10 ఏళ్ల క్రితం కేసు మీద ఇప్పుడు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు సిబిఐ వెళ్ళిందంటే ప్రజలకు అర్థం కాదా ప్రకాష్ రెడ్డి గారు? ఇంత బ్లైండ్గా ఎలా మూవ్ అయింది కేంద్ర ప్రభుత్వం? అంటే ఒక వ్యక్తి మీద కక్ష సాధింపు చేయాలి, కక్ష సాధించాలి అనుకున్నప్పుడు ఇవన్నీ మర్చిపోతారా? ప్రజలకు ఇవన్నీ తెలియదు అనుకుంటారా? సార్ ఇప్పుడు మీరు అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ ఏరియా ఎంత, అరవింద్ కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి, ఒక చిట్టేలు ఒక భారత రాజకీయాలలో, ఆయన గురించి మీరు ఏదో బ్రహ్మాండంగా ఎందుకు ఇస్తున్నారు మీరు? నెంబర్ 1 చిట్టేలు కంటే అన్యాయం నేను చెప్తాను. అలెగ్జాండర్ లాగా వెళ్ళాలనుకున్న మీ విజయ యాత్రకు బ్రేక్ పెట్టాడు. అనిపిస్తుంది కదా చిట్టెలు కంటే నాకు బాధ అనిపోయేదా? చెప్పారు కదా అందుకోసం చెప్తున్నాను చిట్టెలు కానీ అన్నప్పుడు నాకు బాధ అనిపించింది. Foreign philosophy motivated communist party workers. They are returning. He is a communist. Kejriwal is also a communist. He is motivated by communist philosophy, communist ideology. He is about nationalism. Nothing wrong. కమ్యూనిస్ట్ వాళ్ళ ఫిలాసఫీని గౌరవించాలా, వాళ్ళ సిద్ధాంతాన్ని గౌరవించాలి. నేను కూడా గౌరవిస్తాను. సిద్ధాంతం వాడు చిట్టెలక, వాడు పనికిరాడు, వాడు చిట్టెలక అనేది ఒక సీఎం అంటే ఒక ప్రధానమంత్రి ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం. ప్రకాష్ ఒక్క నిమిషం. అరవింద్ కేజ్రీవాల్ చిట్టెలుక అనే పదం నాగార్జున, తెలుగు సినిమా హీరో నాగార్జున తీసుకెళ్లి గుజరాత్ లో విలేజ్లన్నీ చూపిస్తారు. చూడండి ఒక్క నిమిషం సార్, ఇంకెవరినో తీసుకెళ్లి చూపిస్తారు. అరవింద్ కేజ్రీవాల్ వస్తే మాత్రం 144 సెక్షన్లు పెడతారు. ఆయన ఏం చూడకూడదు గుజరాత్ లో. చిట్టెలుక, ఒక చిట్టెలకు వస్తే మీ తలుపులు మూసుకుంటారు. ఒక చిట్టెలకు వస్తే 144 సెక్షన్లు పెడతారు. ఒక చిట్టెలకు వస్తే అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఫోర్స్ పెట్టి ఆయన కదలనివ్వరు. ఒక్క నిమిషం, బీహార్ అంటే మీ ప్రభుత్వం లేదు కదా, మీ ప్రభుత్వం లేదు కదా, మీ ప్రభుత్వం లేదు కదా. పొద్దున నుంచి సాయంత్రం పంపించారు. కాదన్నా అరవింద్ దేశంలో ఉన్న జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలకి ఆల్టర్నేట్ గా కనబడుతున్న శక్తుల్లో ప్రధానమైన వాడు అరవింద్ కేజ్రీవాల్. ఒక్క నిమిషం, మీరు చిట్టేలు కన్నా లేకపోతే పిత్తపరి కన్నా మీరు ఏ పేరును పెట్టుకోండి,
ఆయన ఒక ఆల్టర్నేట్ గా కనబడుతున్నాడు, అసలు alternate కాదు. యూత్ గా ఐకాన్ గా కనబడుతున్నాడు. అసలు అదే కాదు. మీరు అనుకుంటే ఎలా సార్? ఓకే నిన్నటిదాకా బీజేపీ ఆల్టర్నేట్ కాదన్నారు, వాళ్ళ బీజేపీ ఆల్టర్నేట్ అయింది కాంగ్రెస్ కి. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్, ఈ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. Yes, BJP సో రేపు పొద్దున ఇంకొకరు ఎవరని గ్యారంటీ ఏంటి? BJP సో was అందువల్ల alternative to ఒక the మాట Congress party ఒక మాట since 1967. ఒక మాట ఎందుకు ఇంత అసహనం? ఎందుకు ఇంత అసహనం? బీజేపీ పార్టీ అంతా అక్కడ క్యాంపెయిన్ ఎందుకు చేసింది. ఇంత అసహనం? సార్, ఒక మాట ఒకటే చెప్తా సరే, సార్. ఒక మాట మీరే చెప్పండి. మిమ్మల్ని campaign అడుగుతున్నా, మీరే చెప్పండి. మీరేమన్నారు ఇందాక? అరవింద్ కేజ్రీవాల్ పిరికి పంది అన్నాడు, ఇంకోటి అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ చాలా స్పష్టంగా రాజకీయంగా ఎదుర్కోలేక సిబిఐని ఉసుగొల్పారు. మోడీ ఒక పిరికి పంది అన్నాడు, వాస్తవం అన్నాడు, హీజ్ అ కవర్ అన్నాడు. అంటూ ఇది మానసికంగా కూడా దిగజారుతున్నారు వీళ్ళు. సిబిఐ అబద్ధాలు ఆడుతోంది, నా కార్యాలయంలో కూడా సోదాలు చేశారు నన్ను, బయట నేను లేనప్పుడు తాళాలు వేసి. మోడీకి ఏ ఫైల్ కావాలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే మేము ఇచ్చేవాళ్ళం కదా, ఏం ఫైల్ అంటే ఆ ఫైళ్ళు, ఎందుకు ఇంత రకమైన కుయుక్తులు పన్నడం అన్నాడు. వాట్ ఈజ్ రాంగ్? చేయొచ్చు కదా, అఫీషియల్ గా సీఎంకి లెటర్ పెట్టొచ్చు కదా, స్టేట్ గవర్నమెంట్ కి ఈ ఫైల్స్ మీ దగ్గర ఉన్నాయి కావాలని అడగొచ్చు కదా సిబిఐ. అలా ఎందుకు జరగలేదు? ప్రోటోకాల్ ప్రకారం ఎందుకు జరగలేదు? అసలు మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు గౌరవించట్లేదండి? మీరు రాజస్థాన్ గౌరవిస్తారు, మధ్యప్రదేశ్ ని గౌరవిస్తారు, మీ ప్రభుత్వాలను గౌరవిస్తారు. నేను చెప్పలేను సార్, సార్ రాజకీయాలు తప్పలేదు సార్ అంటూనే ఉంటారు. కేసీఆర్ గారు ఫాసిస్ట్ అన్నారు, అంటారు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళే సార్. సార్ 2 నిమిషాల తర్వాత అంటే సహనం ఎవరికి లేదో అర్థమవుతుంది. 2 నిమిషాల స్టేట్మెంట్ ఇచ్చే బదులు ఏం జరిగిందో గంట సేపు 2 గంటల్లో మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి, ఏం జరిగిందో వాళ్ళ ఆఫీసర్తో ఇన్వెస్టిగేట్ చేయించి పూర్వాపరాలు మొత్తం కనుక్కొని మొత్తం ఢిల్లీ సెక్రటరియట్లో ఏం జరిగిందో స్టేట్మెంట్ ఇవ్వడానికి టైం లేదా సార్? అసహనం ఎవరికి ఉంది సార్? 2 నిమిషాలలో రియాక్ట్ కావడానికి అసహనము, 2 గంటల తర్వాత మాట్లాడితే అసహనం కాదా? అసహనం ఎవరికి? కేజ్రీవాల్ అసహనం, కేజ్రీవాల్ అసహనం. 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు రియాక్ట్ అంటే మీకు సిస్టమ్ లేదా? గవర్నమెంట్ ఉండకూడదా? సార్ యు ఆర్ ది చీఫ్ ఫంక్షన్ విశ్వేశ్వరరావు గారు, యు ఆర్ ఏమంటారు? నిన్ను కొడతా తంతా గానీ నువ్వు ప్లీజ్ ఏం ఫీల్ కాకు అన్నట్టున్నది. ఇది చూస్తే ఎట్లా అంటే గతంలో ఎప్పుడైనా ఈ రకంగా ఏ ప్రభుత్వాలైనా జరిగిందా? అన్ప్రెసిడెంట్ అనేది సర్వత్రా జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ. నేను మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే నాన్ బీజేపీ గవర్నమెంట్స్ మీద మీకు ఎందుకు ఇంత అసహనం అనేది చర్చ. అసలు మీరు వేరే విషయాల్లో మీరు ఎక్కడ కూడా మీ వాళ్ళు తప్పు చేస్తే సరే వెనకేసుకొస్తున్న మాట వాస్తవం, అది మీరు పట్టించుకోకండి, నేను కాదంటలేను. కానీ ఏం తప్పు చేయకపోయినా సరే ముఖ్యమంత్రి కార్యాలయాల మీద దాడులు చేయడం అంటే ఏ రకమైన ప్రజాస్వామిక విలువలు మీరు పాటిస్తున్నట్టే అనేది మీరు ఆలోచించుకోవాలని మేము చెప్తుంటే, లేదు తను నన్ను కవర్డ్ అన్నాడు ఇంకేదో అన్నాడని చెప్తుంటే నేను కొడతా తంత కానీ నువ్వు కామ్గా కూర్చో, నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పద్ధతిగా కాదు. ఇంకో ప్రకాష్ అన్న ఒకటే నీకే చెప్తున్నా, నేను బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఒక సిన్సియర్గా ఉంటుందని ఒక చర్చ జరిగింది సర్వత్రా. ఏంటి ఎందుకు అని అంటే ఒక ఆర్ఎస్ఎస్ కానీ ప్రచారకులు కానీ మీరు హైందవ సంప్రదాయాల్లో ఉండే వాళ్ళని కొంత మంచిగా చేస్తారు మీరు అనే ఒక ఆలోచన ఉండే. గింత దౌర్భాగ్యంగా ముఖ్యమంత్రులకే రక్షణ లేని పరిస్థితుల్లో నేను అనుకుంటున్నా ఇప్పుడు కేసీఆర్ ఎట్లా ఫీల్ అవుతున్నాడో మొన్నొచ్చిపోయిన దానికి ఇంకేం చేస్తారో అని. మీరు మీ వైపు ఉండకపోతే, మీ వైపు మీకు అనుకూలంగా ఉండకపోతే ప్రతీకార చర్యలే నాన్న మా మీద అంటే హెరాల్డ్ పత్రికో ఇంకేదంటే కక్ష సాధింపులు చేస్తుంటారు. కేజ్రీవాల్ మీద ఏం కక్ష ఉందే మీకు? మీరు వాడుకుంటున్నారా? ఇప్పుడు పొలిటికల్ మీరు చేసిన పెద్ద స్కామ్ ను కూడా దీంతో కలిపి ఇది కూడా కక్ష సాధింపు. కాంగ్రెస్ కి ఆ మినహాయింపు లేదు, నేషనల్ హెరాల్డ్ కేస్ కి ఆ మినహాయింపు లేదు. ఈ మంత్లో వచ్చిన పొలిటికల్ వెండట్టా 2 అంటున్నాము. మీ ఇష్టం వచ్చినట్టు మీరు డిస్క్రైబ్ చేసుకోండి. పాపం వాళ్ళకి ఏంటంటే కమ్యూనిస్టుల మీద ప్రేమ లేదు, కమ్యూనిస్టులు ఈ దేశం ప్రజలు గారు. ఎందుకంటే కమ్యూనిస్ట్ ఇక్కడ ఉండొద్దు అంటారేమో, రేపు పుసుక్కున్న ముస్లిమ్స్ కూడా ఇక్కడ ఉండొద్దు అన్నట్టు నాన్ బీజేపీ గవర్నమెంట్స్ మీద మీకు ప్రేమ లేకపోవడం వెనుక ఏ రకమైన అంటే నీతి ఆయోగ్లో కూడా రేపు ఇదే చేస్తావు కదా. ఇప్పుడు నీకు బీజేపీ పాలిత ప్రాంతాల్లో నిధులను వెచ్చించుకొని
బీజేపీ నాన్ బీజేపీ మాకు 9 రాష్ట్రాలు ఉన్నాయి, మామూలుగా కూడా ఇట్లనే ఏడ డిస్క్రిమినేట్ చేస్తామనే భయం. ఇప్పుడు కేజ్రీవాల్ లాంటి నోరున్నోడు, ఢిల్లీ మీడియాని చేతిలో పట్టుకున్నోడు, ఇలా ఢిల్లీ మీడియాతోనే తాను ముఖ్యమంత్రి అయిందనేది సర్వత్రా అందరికి తెలిసిన అంశమే. నోరున్నోనే కొట్టితే మీరు ఇక నోరు లేదు. ఒక్కటే ఒక్కటే స్టేట్మెంట్ చెప్తాను సార్. ఈ దేశంలో 10 రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ కంబైన్డ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. 19 రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ 19 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో మీరు ఏ రాష్ట్రం అన్నది తీయండి, బెంగాల్ తీయండి, ఒరిస్సా తీయండి, ఉత్తరప్రదేశ్ తీయండి, బీహార్ తీయండి, తమిళనాడు తీయండి, కర్ణాటక తీయండి, ఎక్కడ జరిగినాయి సార్ దాడులు? మీరు ఒక్క సంఘటన సిబిఐని పట్టుకొని ముఖ్యమంత్రుల మీద ఎక్కడ ముఖ్యమంత్రి అంశం కాదండి, మీరు ఇంత తేలిగా తీసేసే అంశం కాదు. మీరు అనుకుంటున్నారేమో సీరియస్ అసలే కాదు. ఒక చీఫ్ మినిస్టర్ ఆఫీస్ పోతారు, చీఫ్ మినిస్టర్ అటాక్ చేస్తారు, అది ఢిల్లీలో అటాక్ చేస్తారు, ఢిల్లీలో ఫంక్షన్ ఢిల్లీ పోలీసులో కంట్రోల్ లేదు. బీజేపీ ఏమన్నారు, మేము వచ్చిన తర్వాత ఒకవేళ ఎలక్ట్ అయితే మేము సపరేట్ ఫేస్ ఇస్తామన్నారు. ఆయన కంట్రోల్లో ఉండదు, పోలీస్ ఆయన కంట్రోల్లో కేజ్రీవాల్ ని బ్లేమ్ చేస్తారు. ఒక చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో కూర్చున్నప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ఆయనతో మాట్లాడనుకుంటారా? ఆయన ఆఫీసులు రైడ్ చేస్తారు, తాళం చేస్తారు. చిన్న చీఫ్ మినిస్టర్ ఢిల్లీలో ఉన్నాడు, ఆయన ఢిల్లీ చీఫ్ మినిస్టర్, దేశ రాజధాని, డబ్బు ఖర్చు పెట్టారు. 50 కేబినెట్ మినిస్టర్ క్యాంపెయిన్ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 5 కేంద్ర మంత్రులు క్యాంప్ వేసి మరి ప్రచారం చేశారు. సో చిట్టేలుక మీద ఎందుకు సార్ అంత ప్రచారం చేశారు? ఇక్కడ నేనేమంటున్నా అంటే ప్రకాష్ రెడ్డి గారు మిగతా వాళ్ళంటే ప్రజాస్వామ్యం లేకుండా ఎలక్ట్ అయ్యారా? కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చేసుకుంటున్నప్పుడు సిబిఐని ఒక టూల్ గా వాడుకుంటుంది అని గతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని ఏది ఉన్నప్పటికీ కూడా ఒక చర్చ ఉన్నది. మనకు ఎఫ్బిఐ లెక్క ఒక సెనేట్ కమిటీ ఏం లేదు సిబిఐని కంట్రోల్ చేయడానికి. అది ఇండివిజువల్ గా ఉంటున్నట్టే ఉంటది, కానీ అది ప్రధానమంత్రి మంత్రుల కంట్రోల్లో ఉంటదనే ఒక విమర్శ అయితే ఉన్నది కదా. మమ్మల్ని విమర్శ చేసిన వాళ్ళే కదా. మీరు ఈ రోజు ఆ టూల్ ని మీరు ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్ గా వాడినరు అనేది మీరు ఈ రోజు చూడండి. నేషనల్ మీడియాతో పాటు స్టేట్ మీడియా అంతా కూడా కేజ్రీవాల్ మీద జరిగిన దాడిని ఒక ప్రజాస్వామ్యం మీద జరిగిన దురాక్రమణగానే చూస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు ఖచ్చితంగా దీన్ని ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగించే ఒక దురాక్రమణగానే చూస్తారు. సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగించే కక్ష సాధింపుతో కూడిన ఒక దురాక్రమణగానే ప్రజాస్వామ్యవాదులు గాని మీడియా గాని చూస్తుంది. దయాకర్ గారు ఒక నిమిషం, నసూర్ గారు ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గరకు వస్తాను. ప్రొఫెసర్ గారు ఒక నిమిషం ఉండండి. విశ్వేశ్వర్ గారు ఇక్కడ నసూర్ గారు నెత్తి నోరు బాదుకుంటున్నది కేజ్రీవాల్ ఇందుకే. ఒకవేళ నిజంగానే అక్కడ శాంతి భద్రతలు పోలీసింగ్ కనుక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే ఆ రాష్ట్ర డీజీపీ పర్మిషన్ లేకుండానో ఆ రాష్ట్ర కమిషనర్ పర్మిషన్ అనుమతికి ఇన్ఫర్మేషన్ లేకుండానో వీళ్ళు ఎంటర్ కాగలరా? లేరు. లా అండ్ ఆర్డర్ కేంద్రం చేతుల్లో ఉంది, పోలీస్ వ్యవస్థ మొత్తం కేంద్రం చేతుల్లో ఉంది కాబట్టే వీళ్ళు ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా సెక్రటరీలకు చొరబడగలిగారు. అదే తెలంగాణ సెక్రటరియట్లకో ఏపీ సెక్రటరియట్లకో ఇంకో సెక్రటరీలకు వెళ్ళగలరా? వెళ్ళలేరు. అందుకే కేజ్రీవాల్ లా అండ్ ఆర్డర్ కావాలంటున్నాడు. అందుకే కేజ్రీవాల్ మాకు గవర్నర్ పరిపాలన నుంచి విముక్తి కలిగించమంటున్నాడు. కేజ్రీవాల్ కోరే కోరిక కాదు, 25 ఏళ్లుగా బీజేపీ అదే కోరిక. బీజేపీ చెప్తున్నారు సపరేట్ రాష్ట్రం చేస్తాం, పోలీస్ అధికారులను కూడా వాళ్ళకి ఇస్తాం 25 ఏళ్లుగా చెప్తున్నారు. వాళ్ళు కొత్తగా చెప్పింది కదా, మేనిఫెస్టోలో పెట్టుకున్నారు పూర్వ మేనిఫెస్టోలో. ఇప్పుడు తర్వాత ఇంకొక విషయం, వాళ్ళ బీజేపీ అసలు దేశంలోనే ఈయన చెప్పారు ప్రజాస్వామ్యంగా వాళ్ళు ఎన్నికయ్యారా మేము ఎన్నిక కాలేదా అని అడుగుతున్నారు. ఇందాక ఒక చిన్న విషయం చెప్పుకుందాం. వాళ్ళు ఢిల్లీలో వాళ్ళు మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్క సీట్లో కూడా మెజార్టీ సంపాదించాల. అంతకుముందు 8 సీట్లు గెలిచారు వాళ్ళు, ఒక్క సీట్లో మెజార్టీ సంపాదించాల. బీహార్లో 32 సీట్లు గెలిచారు, దాంట్లో 2 సీట్లోనే మెజార్టీ వచ్చింది వాళ్ళకి. అంటే 30 సీట్లు అక్కడ పోయినట్టే, 8 సీట్లు ఇక్కడ పోయినట్టే. వాళ్ళకు 185లో వాళ్ళకి నైతికంగా వాళ్ళ మెజార్టీ లేదు. అంటే టెక్నికల్గా వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళు మెజార్టీ ఎంజాయ్ చేయొచ్చు, కానీ వాళ్ళ నైతికంగా వాళ్ళకి మెజార్టీ లేదు దేశంలో. వాళ్ళ బీజేపీకి మెజార్టీ ఎట్లా సార్?
మీకు వచ్చిన ఓటు ఎంత అండి? 31%. అది కాదు Only 31%, 69% is against you. వేరే పార్టీలకు ప్రపంచమంతా చెప్పుకున్నాను మేము మెజారిటీగా 31%. సార్, మీరు సార్ జర్నలిస్ట్ ఇండియన్ డెమోక్రసీలో అది కాదు నేను చెప్పేది. ఎప్పుడు 40% దాటింది కాదు, సార్, no, except no, రాజీవ్ గాంధీ చెప్పేసరికి సార్. చెప్పేసరికి మీరు ఇంకా percentage మాట్లాడితే కాదు, మరి కాదు, democracy percentage mockery. మాట్లాడు, Democracy itself is a mockery. percentage మాట్లాడు. That is the case. కాదు, Then if he percentage- speaks it's a like that, it's a different mockery. issue. It's a mockery. No, no. It's a different issue. పర్సంటేజ్ మాట్లాడలేదండి. ఢిల్లీలో వాళ్ళకి వాళ్ళ మొన్న జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో 8 సీట్లను ఓడిపోయారా లేదా? 7 సీట్లే సార్ ఢిల్లీలో ఉన్నాయి. పోనీ ఎనిమిది ఏడే, కాదు. ఎనిమిది పోనీ పక్కన ఏడే, ఏడు పోనీ సార్, ఏడే, ఏడే సార్, పోనీ పక్కన ఏడే, లేదు. పోనీ అది ఏడే కూడా ఓడిపోయారా చెప్తా. లేదా? సమాధానం చెప్తా. That's what. సార్, సమాధానం అవసరం లేదు. సమాధానం ఇదే. నేను మీరే ఓటు సమాధానం ఇప్పుడు చెప్పండి. చెప్తాను సార్. తర్వాత బీహార్లో 32 సీట్లు గెలిచారు. 32 సీట్లు 30 సీట్లు ఓడిపోయారు మొన్న జరిగిన ఎన్నికల్లో. అవును. అంటే కొత్తగా జరిగిన ఎన్నికల్లో అవును, ఓడిపోయారు. yes. అంటే వీళ్ళకు 180 వారణాసిలో స్థానిక సంస్థలన్నీ ఓడిపోయారు కదా. అది ఎట్లా పార్లమెంట్ లో ఈ స్థానాలను ఓడిపోయాక అది Logical నైతికంగా లేదు అన్నది. సార్, సార్, మీకు ఒక- నైతికంగా వాళ్ళకి లేదు. సార్, సార్, ఇక్కడ ఒక statement, ఒక statement. ఒక సార్, ప్రైమ్ ఒక statement మినిస్టర్ చెప్పండి. బీహార్ లో ఏమన్నాడు? జంగుల్ రాజ్ 3 అన్నాడు. అవును. 3 idiots అన్నారు. ప్రైమ్ ఇప్పుడు మినిస్టర్ ఢిల్లీలో యూజ్ చేయొచ్చా? చేస్తున్నది ఎవరు? ప్రైమ్ మినిస్టర్ యూజ్ ఢిల్లీలో చేయొచ్చా? దురాక్రమణలు చేస్తున్నది ఎవరు సార్, అనేది ముగ్గురు idiots ప్రజాస్వామ్యంగా ఆలోచించాలి. సార్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక ప్రకాష్ statement, ఒక రెడ్డి. statement చెప్పండి సార్. Conclude. ఢిల్లీలో 99 నుంచి 2004 మధ్యలో బీజేపీ గవర్నమెంట్ లేదు సార్. షీలా దీక్షిత్ ప్రభుత్వం ఉంది, అవును సార్. కానీ కేంద్రంలో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నికల ప్రభుత్వం ఉంది. మేనిఫెస్టోలో కూడా మరి రెండు ప్రభుత్వాల మధ్యలో ఎన్నికల ఎందుకు మేనిఫెస్టోలో సంయోగం కూడా ఉండింది? చెప్పారు సార్, అధికారం. ఇప్పుడు ఎందుకు కేజ్రీవాల్ కి ఎందుకు లేదంటే కేజ్రీవాల్ కి అసహనం ఎక్కువ. షీలా దీక్షిత్ సీజన్డ్ పొలిటీషియన్ కాబట్టి బాగుంది. కేజ్రీవాల్ కి అసహనం ఎక్కువ, దుందుడుకుతనము. ఆయన రాజకీయాల గురించి ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం లేక మాట్లాడతాడు. ఆయన ఒక్కడే ప్రభుత్వం ప్రజాస్వామ్య ఎన్నికలు వేస్తారు సార్. ఇప్పుడు లాజిక్ చెప్తున్నాను. మేము ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేము గెలిచాం. అసెంబ్లీలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటిదాకా బీజేపీ ఓడిపోలే. Right. ఇప్పటిదాకా ఓడిపోలే, ఒక్కసారి కూడా ఓడిపోలే. అయితే మరి అయితే కేజ్రీవాల్ దుర్మార్గుడు అంటామా? అట్లా సార్, illogical statement సార్. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో మేము ఇప్పటిదాకా ఓడిపోలే. ఈ రోజు వరకు కూడా ఓడిపోలే. ప్రకాష్ రెడ్డి గారు వినండి దయచేసి. 56. ప్రకాష్ రెడ్డి గారు వినండి Right దయచేసి. 56. ఎలక్షన్లు అనేవి నంబర్ గేమ్ డెమోక్రసీలో అది అంతే. వేరు. We have to కానీ ఈ respect. రకమైన Yes. yes, we have to respect. 7 సీట్లమే. వాజ్పేయి గారు 7 సీట్లు గెలిచారు. షీలా దీక్షిత్ ప్రభుత్వం వచ్చింది. అవన్నీ ఒకే ఎత్తు అయితే చిన్నవాడు, రాష్ట్రాలను చిటిక, గౌరవించకుండా ఎలకపిల్ల సమాఖ్య ఒక్క నిమిషం అని అనకూడదు. ఒక్క నిమిషం సార్. రాష్ట్రాలను గౌరవించకుండా ఫెడరల్ స్పిరిట్కి భంగం కలిగిస్తూ విఘాతం కలిగిస్తూ చేసే ఇలాంటి చర్యలు మరి ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారో కూడా కాలం చూస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ రెడ్డి గారు, నరసింహరావు గారు, రోషే గారు అండ్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు అండ్ దయాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. మరి కాసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ చే న్యూస్ యాంగిల్ ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.